బ్యాక్ టు అవర్ ఛానల్ జాను మీ ఇంటమ్మాయి. ఈరోజు మీ ఇంటమ్మాయి మీకు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను మీ ఇంటమ్మాయి. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా చాలా బాగుంది. మీకు చాలా బాగున్నాను పూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఇప్పుడు కొంతసేపు ఆగు, ఒక 5 minutes వెయిట్ చేయి. మ్యాంగో ఇస్తాను సరేనా? కొంతసేపు ఆగు, వెయిట్ చేయి ఓకేనా? నువ్వు 5 minutes వెయిట్ చేయి, నేను ఇస్తాను ఓకేనా? ఓకే మమ్మీ చెప్పు. ఓకే మమ్మీ చెప్పు. ఓకేనా? థ్యాంక్ యూ. కొంతసేపు ఆగైతే ఈరోజు అయితే టాపిక్ ఏంటంటే ఒక చిన్న బ్యూటీ టిప్ మీకు ముందుకు వచ్చేసాను నేను. కొంతసేపు వెయిట్ చేయి. ఒక 5 minutes వెయిట్ చేస్తే అయిపోతుంది. నీకు మ్యాంగో ఇచ్చేస్తాం సరేనా? ఏంటంటే ఓపెన్ పోస్తో చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారండి. దానికోసం అని చెప్పేసి నేను ఓపెన్ పోస్కి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే, అంటే ఎలాంటి టిప్స్ చెప్తే ఓపెన్ పోస్ అనేది పోతాయి అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఎలా అంటే ఫస్ట్ అయితే కుకుంబర్ తీసుకోవాలి. నీకు కుకుంబర్ చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఓపెన్ పోస్కి. మంచి టోనర్గా కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. దాన్ని ఎలా మనం దాన్ని యూజ్ చేసుకోవాలి కుకుంబర్ని మనం ఓపెన్ పోస్ కోసం అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. హ్యాపీగా చూసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇంకా తప్పదు, హౌస్ వైఫ్ అన్న తర్వాత ఇవన్నీ చూసుకోవాలి కదా. ఏంటంటే యాక్చువల్లీ నేను ఇలానే చెప్దాం అనుకున్నాను. ఎప్పుడు ఒక మైక్ పెట్టుకొని ఇలా దీనికంటే కొంచెం ఇలా చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ట్రై చేస్తున్నానండి. ఏమన్నా కొంచెం డిస్టర్బెన్స్ అది ఇది ఉంటే మాత్రం కొంచెం పట్టించుకోవద్దు. ఇంకా ఏంటంటే మళ్ళీ వచ్చేసారు ఇంకంతే. ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చేసినంతసేపు వాళ్ళు ఏం చేసినా మనం సైలెంట్గా ఉండాలి, అందుకంటే వేరే మార్గం లేదు. ఇంకా ఏంటంటే చెప్పేది చిన్న టిప్పు, కానీ దానికి మాత్రం ఇంత పెద్ద డిస్టర్బెన్స్ అండి. సారీ ఏమనుకోవద్దు. ఇంకా పిల్లలు ఉన్న తర్వాత అలానే ఉంటుంది కదా, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కూడా ఏదైనా డిస్టర్బెన్స్ రావచ్చు, ఎందుకంటే పక్కింట్లో వర్క్ జరుగుతుంది కాబట్టి అది కూడా కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది. దాన్ని కూడా అంత పట్టించుకోవద్దు. ఇంకా ఏంటంటే నేను టాపిక్ వచ్చేస్తాను, ఇంకా ఎక్కువ బోర్ చేయకుండా. ఏంటంటే ఓపెన్ పోస్ ఎందుకు వస్తాయి అసలు? ఓపెన్ పోస్ అంటే ఏంటి? ఇది చాలా మందికి తెలియదండి. అంటే మామూలుగా తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు, ఇంకా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కానీ ఇంకా కొంచెం తెలియని వాళ్ళకి చాలా వరకు అయితే ఇది అయితే తెలియదండి. దాని గురించి నేను చెప్తున్నాను. ఏంటంటే మన స్కిన్లో చిన్న చిన్న హోల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ హోల్స్ ఏమవుతాయంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఒక 25 years ప్లస్ అయిపోయిన తర్వాత, అంటే 25 నుంచి 26, 27 అట్లా ఏజ్ పెరిగే కొద్దీ మన స్కిన్లో ఆ హోల్స్ అనేవి ఓపెన్ అయిపోతూ ఉంటాయి. ఓపెన్ అయిపోయి ఏమవుతుందంటే ఇలా ఓపెన్ అయిపోయి ఇక్కడ ఒకలాగా అంటే అన్ఈవెన్ టోన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. స్కిన్ టోన్లో అన్ఈవెన్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒకలాగా ఉంటాయి అనమాట. ఎందుకంటే మన చిన్నప్పుడు అంటే 25 yearsకి ముందు అంటే 26 అట్లా కొంచెం మన చిన్న ఏజ్లో ఉన్నప్పుడు అవి మన స్కిన్ ఎంత బాగుండేదో, ఇప్పుడు చూస్తే ఇలా అయిపోయింది. అయ్యో ఎందుకు ఇలా అయిపోయిందని చాలామంది బాధపడుతూ ఉంటారు. అసలు దాని గురించి కేర్ కూడా తీసుకోరు. అసలు ఎందుకు ఇలా అవుతుందంటే ఒక ఏజ్లో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మనం ప్రాపర్గా స్కిన్ మీద కేర్ అనేది తీసుకోకపోతే ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోయి ఇలా తయారవుతూ ఉంటుంది అనమాట. దానికోసం ఏం చేయాలనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. చాలా చాలా చిన్న రెమెడీ అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక ఐటమ్ ఉంటే సరిపోతుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంత ఎక్కువ కష్టపడాల్సినంత అవసరం కూడా లేదు. ఇంకా ఏంటంటే ఈ ఓపెన్ పోస్ వల్ల నష్టం ఏంటి మన స్కిన్కి మనకి అంటే, మనం బయటికి వెళ్ళినప్పుడు డర్ట్, పొల్యూషన్ ఇదంతా బయట అంతా ఏమవుతుంది, బాగా ఇదిగా ఉంటుంది కదా, అదంతా మన స్కిన్ మీద అలా వచ్చి పడిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఓపెన్గా ఉన్న పోస్ మీద డర్ట్ అంతా పడేసరికి అది ఈజీగా స్కిన్లోకి అబ్జర్వ్ చేసుకున్నప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. ఇంకా ఇచ్చింగ్ రావడం కానీ, లేకపోతే యాక్నే ప్రాబ్లం కానీ, ఇలాంటివి కూడా కొంతవరకు దీనివల్లే వస్తాయి అన్నమాట. స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మనకు తెలియదు ఎందుకు ఇలా అవుతుంది అనుకుంటాం. ఏం లేదండి, ఇదే ప్రాబ్లం అనమాట. కాబట్టి మనం ఒక 20 years వచ్చిన దగ్గర నుంచి కూడా స్కిన్ మీద సరైన కేర్ అనేది తీసుకోవాలి, ప్రాపర్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న రోజులు పాతకాలంలాగా లేవు కాబట్టి ప్రతిదీ కూడా అంత పొల్యూషన్తో ఉంది కాబట్టి కొంచెం మనమైతే ఆ కేర్ అయితే తీసేసుకోవాలి. ఇంకా ఏంటంటే ఈవెన్ టోన్ ఇది ఒకటి స్కిన్ ప్రాబ్లం రావడం. ఇంకొకటి ఏంటంటే హోల్స్ ఇలా ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది, స్కిన్ చిరాగ్గా కనిపిస్తూ ఉంటుంది, మంచి లుక్ అయితే కనిపించదు అనమాట. చాలామంది ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కానీ చెప్పలేకపోతారు కొంతమంది, అంటే వాళ్ళకి అర్థం కాక చెప్పలేరు. ఇదేంటంటే నేను ఇప్పుడు ఈ చిన్న టిప్తో అది చాలా వరకు పోతుందండి. చాలా వరకు అంటే మనం ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటే మాత్రం చాలా బాగా ఇది యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. అది నేను ఎలా చెప్తాను అనేది ఇప్పుడు మీరు చూసేసేయండి హ్యాపీగా.
ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కుకుంబర్ అయితే తీసేసుకున్నానండి. దాన్ని వాష్ చేసేసుకొని నీట్గా, ఇంకా పీల్ కూడా తీసేసుకొని కట్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, మనకి కావాలనుకుంటే అంటే మన స్కిన్కి లెమన్ పడుతుంది అనుకుంటే మాత్రం కొన్ని డ్రాప్స్, ఒక 5 to 10 డ్రాప్స్ అయితే లెమన్ జ్యూస్ కూడా అందులో వేసేసుకొని ఇంకా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. నేనైతే స్ట్రెయిన్ చేసుకున్నాను. స్ట్రెయిన్ చేసుకోవడం అనేది మీ ఇష్టం. ఇంకా పల్ప్ లాగా అలా మనం వాడినా పర్లేదు అనుకున్నప్పుడు అలా కూడా వాడేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఒక కాటన్ క్లాత్లో తీసేసుకొని అలా స్ట్రెయిన్ చేసేసుకున్నాను. అలా చేసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, మనం ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా, అందులో అవి ఆ జ్యూస్ అంతా వేసేసుకొని ఐస్ క్యూబ్స్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంకా మనం అలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వచ్చిన ఆ పల్ప్ కూడా మన ఫేస్కి అయితే ఒక మాస్క్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు, ఒకవేళ మీరు స్ట్రెయిన్ చేసేసుకుంటే మాత్రం. కుకుంబర్ ఓపెన్ పోస్కి చాలా బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చండి. ఇలా చేసుకుంటే ఓపెన్ పోస్ చాలా బాగా తగ్గిపోతాయి. ఇంకా ఏంటంటే, ఇందులో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, మన స్కిన్కి కావాల్సిన తేమని న్యాచురల్ వేలో అందిస్తుంది అనమాట. మన స్కిన్ని హైడ్రేట్ చేసేస్తుంది ఈ కుకుంబర్ అనేది. ఇంక ఇప్పుడు మీరు చూసేదంతా కూడా ఆల్రెడీ నేను చెప్పేశాను కాబట్టి, అసలు ఈ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఏ టైప్ స్కిన్ వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది, దానికి కారణాలు ఏంటో కూడా నేను నాకు తెలిసినవి అయితే చెప్పేస్తాను. ఏంటంటే, ఈ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఆయిలీ స్కిన్ ఇంకా కాంబినేషన్ స్కిన్ వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుందండి. దానికి రీజన్స్ కూడా నేను చెప్తాను. ఏంటంటే, డైరెక్ట్గా మన ఫేస్ని అంటే మన స్కిన్ని డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు, అంటే సన్ స్క్రీన్ లోషన్స్ కానీ లేకపోతే స్కార్ఫ్ లాంటిది కూడా మనం యూజ్ చేయకుండా బయటికి అలానే వెళ్ళిపోతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఇంకా ఏంటంటే, జెనెటికల్ అంటే అమ్మ వాళ్ళకి కానీ లేకపోతే మన పెద్దవాళ్ళకి ఎవరికైనా ఉన్నా కానీ అలా కూడా వచ్చేస్తుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా ఓపెన్ పోర్స్ ప్రాబ్లం వస్తుంది. ఏజ్ కూడా ఒక కారణం అండి ఇందులో. ఇంకా మన స్కిన్లో కావాల్సిన దానికంటే ఆయిల్ కంటెంట్ అనేది ఎక్కువ ఉన్నా సరే ఈ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే, మన స్కిన్ని అంటే మన ఫేస్ని డేలో ఒక 2-3 టైమ్స్ అన్నా ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండాలి. నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకోవాలి. అంటే ఫేస్ వాష్ యూజ్ చేయకుండా నార్మల్గా కూడా వాష్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఓపెన్ పోర్స్ ప్రాబ్లం తగ్గుతుంది. అలా మనం వాష్ చేయకపోతే మాత్రం ఈ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా ఏంటంటే, ఇంప్రాపర్ డైట్ అంటే ప్రాపర్గా డైట్ తీసుకోకపోయినా, తీసుకునే వాటిలో మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్ లేకపోయినా సరే ఈ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అనేది వచ్చేస్తుందండి. ఇంకా ఈ ఓపెన్ పోర్స్ స్టార్ట్ అయితే ఏమవుతుందంటే, ఇంకా దాంతోపాటు స్కిన్ ప్రాబ్లమ్స్, ఇంకా పింపుల్స్, బ్లాక్ హెడ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మనం అలా ట్రేలో ఐస్ క్యూబ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత, నేను చిన్న క్యూబ్స్ తీసుకున్నాను కాబట్టి ఒక 2 క్యూబ్స్ అయితే నేను ఇక్కడ యూజ్ చేశాను. పెద్ద సైజులో ఉంటే మాత్రం ఒక క్యూబ్ అయితే పర్ డే వచ్చేసి సరిపోతుందన్నమాట. అలా మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నీట్గా మన ఫేస్ మీద దాన్ని అప్లై చేసేసేయాలి. ఇంకా దాన్ని అలానే డ్రై అయిపోనివ్వాలన్నమాట. జస్ట్ రెమెడీ చెప్పి వదిలేయకుండా అసలు ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి కూడా చెప్తే బాగుంటుంది అనిపించింది. అందుకని ఇలా అయితే ట్రై చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఫ్రెండ్స్, చాలా చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. ఒక్క కుకుంబర్ ఉంటే చాలు మన దగ్గర, దాన్ని అంత పెద్ద కష్టపడాల్సినంత అవసరం కూడా లేదు, చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే అది మనం గుర్తు పెట్టుకొని ఆ ఐస్ క్యూబ్ అనేది మన ఫేస్ మీద అలా చేస్తూ ఉంటే మాత్రం, రెగ్యులర్గా చేస్తూ ఉంటే మాత్రం, ఎక్కువ పోర్స్ ఉంటే కొంచెం టైం పడుతుంది. లేదు కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఓపెన్ పోర్స్ అనుకున్న వాళ్ళకైతే చాలా తొందరగా క్యూర్ అయిపోతుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇంకా ఏంటంటే, ఈ హోమ్ రెమెడీస్ ఏవైనా సరే, ఇప్పుడు నేను చెప్పే ఈ హోమ్ రెమెడీస్ ఏవైనా సరే ఒకసారి 2 సార్లు చేసేసి అయిపోలేదు అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇది న్యాచురల్గా వచ్చాయి, న్యాచురల్ వే నుంచి వచ్చాయి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. మనం క్రీమ్లు అవి వాడితే తొందరగా అయిపోతాయి. అది ఎంత తొందరగా మనకి క్యూర్ అవుతుందో, మనం అది వాడడం మానేస్తే అంతే తొందరగా మళ్ళీ ఆ పోర్స్ కానీ ఇంకా అది సేమ్ ప్రాబ్లం మళ్ళీ అది మనకి రిపీట్ అవుతుంది. కానీ ఈ న్యాచురల్ వేలో మనం ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే, అది అలా ఉండదు. రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే చాలా తొందరగా అంటే స్లోగా తగ్గుతూ ఉంటుంది. ఇంకా మనకి అది వచ్చే అవకాశం కూడా ఉండదు. కాబట్టి హ్యాపీగా ఇదైతే ట్రై చేయండి. ఇంకా ట్రై చేసిన తర్వాత ఇది ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఏంటంటే, కొంతమంది నోటిఫికేషన్ రావట్లేదు అని అంటున్నారండి. ఏంటంటే, నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ టచ్ చేసిన తర్వాత గంట సింబల్ వస్తుంది కదా, గంట కొట్టిన తర్వాత ఆ పైన ALL ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది ఆల్ అనేది సెలెక్ట్ చేసుకుంటేనే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాం. వరకు బాయ్.